అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం గత వారం రోజులుగా అయితే మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడంతో పాటు ఈ వాగులు, వంకులు, చెరువులు అయితే మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం అంబాడ వెంకటాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక అయితే మాత్రం వరి పంటలేంటి, చెరుకు పంటలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. పెద్దని చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి నీరు ఉంది, ఎప్పుడు ఈ పంటలు అయితే మునిగిపోయి ఉన్నాయి? వారం రోజులు పెట్టి ముంపుడు అనేది జరిగింది. ఆగుల గడ్డ అనేసి ఇది గడ్డ ఇది. దీనివల్ల ప్రతి సంవత్సరము ముంపుడైతే జరుగుతుంది. ప్రతి సంవత్సరము అధికారులు అయితే వస్తున్నారు. మేమైతే అడుగుతున్నాము, మాకైతే దీన్ని ఎవరు కూడా సహకరించలేదు. కనీసం ఈ సంవత్సరమైనా మాకు ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి. మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్తో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అంటున్నారు కదా, ఈ అధికారులకు ఏం చెప్పారా లేదా? అంబాడ సర్పంచ్ అండి. ఆకులు గడ్డ నీటు 40 కిలోమీటర్ల నుంచి దూరం నుండి వస్తుంది. నేటికి 5 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ వందలాది ఎకరా ఉంది. చెరుకు, వరి ఎక్కువ పండిస్తారు. చెరుకు నేలమట్టం అయిపోయింది. వరి చేను కూడా 4 రోజులు అయింది. ఈనాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ప్రభుత్వం వారు రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ప్రభుత్వం స్పందన చూసి, రైతుల ఆవేదన చూసి ఈ నష్టపరిహారం చెల్లిస్తారని కోరుచున్నాం. మీరు చెప్పండి పెద్దాయన, ఇక్కడ ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలు అయితే పూర్తిగా నష్టపోతున్నారో దాని మీద మీ వాచ్. అంబాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అంబాడ వెంకటాపురం గ్రామాలు సుమారుగా 6 రోజుల నుండి ఈ తుఫాన్ కారణంగా పూర్తిగా 100 ఎకరాలు వరి, చెరుకు పూర్తిగా నీటిలో మునిగే ఉన్నాయి. దీని గురించి మేము పై అధికారులకు కూడా, సర్పంచ్ ద్వారా, ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే అవుతుంది, కానీ రాయడం జరుగుతుంది, కానీ ఇటువంటి ఫలితం కూడా రాలేకపోతుంది. రైతులందరూ కూడా దీన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చూస్తే కనుక అయితే మాత్రం గత వారం రోజుల నుంచి అయితే మాత్రం విస్తారంగా వర్షాలు పడవడంతో పాటు ఈ వాగులు, వంకులు, చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటి వల్ల అయితే మాత్రం కొన్ని వందలాది ఎకరాలు చెరుకు అయితేనేమి, వరి అయితేనేమి పూర్తిగా అయితే మునిగిపోయే పరిస్థితి. ప్రతి సంవత్సరం అయితే మాత్రం మాకు ఇదే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు సరైన తగు చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అయితే మాత్రం రైతులు కోరుతున్నారు. సురేష్, ఆర్టీవీ, అంబాడ వెంకటాపురం నుంచి, రాజా నియోజకవర్గం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.